ఆడుదాం ఆంధ్ర దుష్ట చతుష్టయం ఆడదు, ఎవరిని ఆడనివ్వదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకున్న అతను చంద్రంబాబు ఏ రోజైనా కనీసం పిల్లల్ని గల్లీ క్రికెట్ అన్న ఆడిచ్చావా? ఏనాడైనా పిల్లల్ని కనీసం పిల్లలు ఓట్లకు పనికిరారు కదా, నీకు పిల్లల గురించి ఏ రోజైనా అవగాహన ఉన్నా, ఏ రోజైనా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి చదువుతో పాటు పిల్లలకి మనోవికాసం దృఢపడేందుకు ఆటలు ఎంతో ఉపయోగకరమని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్నో రంగాలు ఉన్నాయని చెప్పటానికి, ప్రతిభ ఉన్న వారిని జాతీయ అంతర్జాతీయ వేదికలపై మన జాతీయ జెండాను ఎగిరివేయటానికి, అలాంటి వారిని గుర్తించటానికే మన ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ని తీసుకొని వచ్చారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే ఎంతో మంది మాణిక్యాలను వెలికి తీసి చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ప్రో కబడ్డీ, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 14 మంది పిల్లల్ని దత్తత తీసుకునే స్థాయికి వెళ్ళింది. ఇలా జగనన్న తీసుకొచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా విప్లవాత్మకంగా, వినూత్నంగా ముందుకు దూసుకు వెళ్తుంటే, ఎందరో పిల్లల్ని భవిష్యత్తుకు ఏర్పరచుతుంటే, ప్రతిపక్షం వారు ఎలా ఆడవాలో, దేని గురించి ఆడవాలో కూడా చేతకాక ఆఖరికి పిల్లలకి ఇచ్చే కిట్లపై జగనన్న బొమ్మ వేసుకుంటున్నారని ఏడుస్తున్నారు. వేసుకుంటే తప్పే ఉందండి. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు, పోతారు అని రాసుంటది. అలాంటిది మా జగనన్న మీరు ఆడండి, మీ హెల్త్ కి, మీ ఫ్యూచర్ కి నేను గ్యారంటీ అంటుంటే వేసుకోకుండా ఎలా ఉంటాం చంద్రబాబు?